గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ చేస్తున్నాము, సమ్స్ చేస్తున్నాము. నెక్స్ట్ సమ్ రాయండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్, టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్, టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ 1/2n ప్లస్ 3n. సో ఇది మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. సో టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ సమ్, స్టార్ పెట్టుకోండి, చాలాసార్లు ఇచ్చారు ఎగ్జామ్లో. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ 1/2n ప్లస్ 3n సమ్ రాసుకోండి. సో చూడండి, సో ఫస్ట్ ఏం చేయాలంటే గివెన్ సిరీస్. సో ఏం ఇచ్చారమ్మా? గివెన్ సిరీస్, గివెన్ సిరీస్. సో ముందు ఇచ్చిన సిరీస్ రాయాలి. ఇచ్చిన సిరీస్ ఏంటమ్మా? సమ్మేషన్ 1/2n ప్లస్ 3n. దీన్ని యూఎన్ అనుకోవాలి. లెట్ యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1/2n ప్లస్ 3n ఫర్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. మీరు n బదులు ఏ పాజిటివ్ వాల్యూ రాసినా ఇది పాజిటివే. therefore ఏం రాయొచ్చు? దిస్ ఈజ్ series of positive terms, series of positive terms అని రాయాలి. అర్థమైందమ్మా? సో ఏది ఇచ్చినా మీకు ఇలాంటి సమయం ఏది ఇచ్చినా ముందు మనం యూఎన్ రాయాలి, 1/2n ప్లస్ 3n, ఆ యూఎన్ పాజిటివ్ అని రాయాలి. ఇప్పుడు విఎన్ సెలెక్ట్ చేసుకోండి. విఎన్ ఎలా సెలెక్ట్ చేయాలంటే యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారమ్మా? 1/2n ప్లస్ 3n కదా. ఇక్కడ 3n కామన్ తీయండి. 3n కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ 2n/3n, అది 3n కామన్ తీస్తే. ఇప్పుడు లెట్ విఎన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు విఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1/3n అని తీసుకోవాలి. అర్థమైందమ్మా? అప్పుడు సిగ్మా విఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? సిగ్మా 1/3n అవుతుంది. ఏమైనా అర్థమైందా? సో ఇప్పుడు ఈ 1/2n ప్లస్ 3nలో 3n కామన్ తీస్తే 1 ప్లస్ 2n/3n, 1/3n విఎన్ అనుకోవాలి. సిగ్మా విఎన్ ఈక్వల్ టు సిగ్మా 1/3n. ఇది గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. ఇప్పుడు సిగ్మా 1/3n, ఇక్కడ 1/3n అనేది జామెట్రిక్ సిరీస్. ఎందుకు జామెట్రిక్ సిరీస్ అంటే 1/3nని జాగ్రత్తగా వినండి. n బదులు 1 రాస్తే 1/3 ప్లస్ 1/3² ప్లస్ 1/3³ ప్లస్ జామెట్రిక్ సిరీస్. ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ 1/3, రేషియోస్ ఈక్వల్, రేషియోస్ అన్ని ఈక్వల్ 1/3లో వస్తాయి, కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్. జస్ట్ ఒక నిమిషం. సో దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్. సో ఈ జామెట్రిక్ సిరీస్ కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఏమైనా రాయాలంటే దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్, జామెట్రిక్ సిరీస్. సో జామెట్రిక్ సిరీస్ కాబట్టి బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్ అక్కడ దగ్గర రాసుకో. చూడండి. సో బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్. సో జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ఏం చెప్తుంది? బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్, బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్. సో జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం ఇక్కడ 1/r⁴n రూపంలో ఉంది, సమ్మేషన్ r⁴n రూపంలో ఉంది. సో ఇక్కడ సమ్మేషన్ r⁴n రూపంలో ఉంది కదా. హియర్ r ఇస్ ఈక్వల్స్ టు 1/3. 1/3 అనేది లెస్ దెన్ 1. rని 1/3 అనుకోండి. సో 1/3 లెస్ దెన్ 1 అయినా, దేర్ఫోర్ సిగ్మా r⁴n r లెస్ దెన్ 1కి ఏంటి జామెట్రిక్ సిరీస్లో. సో ఫర్ 0 లెస్ దెన్ r లెస్ దెన్ ఆర్ ఈక్వల్ r లెస్ దెన్ 1, సిగ్మా r⁴n కన్వర్జెంట్. ఆల్రెడీ జామెట్రిక్ సిరీస్ టెస్ట్ చేసాం, ఫస్ట్ నేమ్డ్ థియరం చేసాం. ఆ ఫస్ట్ నేమ్డ్ థియరంలో సిగ్మా r⁴n
ఆర్ వాల్యూ కనుక 0కి 1కి మధ్యన ఉంటే కన్వర్జెంట్. దేర్ ఫోర్ సిగ్మా ఆర్ పవర్ ఎన్ కన్వర్జెంట్. దేర్ ఫోర్ మనం రాయొచ్చు సిగ్మా 1/3 పవర్ ఎన్ కన్వర్జెంట్. 1/3 పవర్ ఎన్ కన్వర్జెంట్ అంటే సిగ్మా విఎన్ కన్వర్జెంట్. సో సిగ్మా విఎన్ ఏమైంది? కన్వర్జెంట్ అయింది. మనకి సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ డైవర్జెంట్ కావాలి. సో ఇక్కడ సిగ్మా విఎన్ అనేది కన్వర్జెంట్ అయింది. అర్థమైందమ్మా ఇక్కడ దాకాను? సో ఇక్కడ దాకా రాసుకో. సో సిగ్మా విఎన్ కన్వర్జెంట్. సో ఇక్కడ దాకా అర్థమైందమ్మా? సో ఇప్పుడు మనం యూఎన్ బై విఎన్ ఫైండ్ చేయాలి. యూఎన్ బై విఎన్. సో యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎన్ ఎంతమా? 1/3 పవర్ ఎన్ ఇంటూ 1 ప్లస్ 2 పవర్ ఎన్ బై 3 పవర్ ఎన్ బై విఎన్ అంటే ఏమనుకున్నాం? 1/3 పవర్ ఎన్. 3 పవర్ ఎన్ 3 పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోయి సో ఏం మిగులుతుందమ్మా? 1/1 ప్లస్ 2 పవర్ ఎన్ బై 3 పవర్ ఎన్ మిగులుతుంది. ఇప్పుడు దీనికి లిమిట్ ఫైండ్ చేయాలి. సో లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి లిమిట్ ఫైండ్ చేస్తే లిమిట్ జాగ్రత్తగా 1/1 ప్లస్ 2/3 హోల్ పవర్ ఎన్. అర్థమైందమ్మా? సో ఇది జాగ్రత్త చూడండి. యూఎన్ బై విఎన్ ఫైండ్ చేయాలి. యూఎన్ అంటే 1/3 పవర్ ఎన్ ఇంటూ 1 ప్లస్ 2 పవర్ ఎన్ బై 3 పవర్ ఎన్ బై విఎన్ అంటే 1/3 పవర్ ఎన్. 3 పవర్ ఎన్ 3 పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోతాయి. 1/1 ప్లస్ 2 పవర్ ఎన్ బై 3 పవర్ ఎన్. అంటే ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేయాలి. లిమిట్ అప్లై చేస్తే లిమిట్ యూ పవర్ ఎన్ బై వి పవర్ ఎన్ లిమిట్ 1/1 ప్లస్ 2/3 హోల్ పవర్ ఎన్. అక్కడ దాకా రాస్తాం. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే మొత్తానికి లిమిట్ 1 అంటే 1 8742 లిమిట్ 1 లిమిట్ 2/3 హోల్ పవర్ ఎన్. జాగ్రత్తగా వినండి. మొత్తానికి లిమిట్ అప్లై చేస్తే 1/1 ప్లస్ లిమిట్ 2/3 హోల్ పవర్ ఎన్ వస్తుంది. ఇప్పుడు ఇది లిమిట్ ఆర్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. ఇక్కడ లిమిట్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎప్పుడు 0 అవుతుందంటే ఫర్ 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 1. ఆర్ వాల్యూ కనుక 0కి 1కి మధ్యన ఉంటే లిమిట్ ఆర్ పవర్ ఎన్ 0. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. లిమిట్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కేసులో మనం ప్రూవ్ చేసాం. అక్కడ చూడండి. సో లిమిట్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక 2/3 వాల్యూ 0కి 1కి మధ్యన ఉంటుంది. సో ఈ వాల్యూ మొత్తం 0 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 1 అంటే నాట్ ఈక్వల్ టు 0. అంటే లిమిట్ యూఎన్ బై విఎన్ 0 అవ్వలేదు. సో లిమిట్ యూఎన్ బై విఎన్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వలేదు. అండ్ సిగ్మా విఎన్ కన్వర్జెంట్. సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయింది కాబట్టి కన్వర్జెంట్. సో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్. సో ఏం చెప్పచ్చమ్మా? ఇది రాస్తారా? చూడండి. దేర్ ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సో లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఏం చెప్పచ్చమ్మా? సిగ్మా యూఎన్ ఆల్సో కన్వర్జెంట్. ఇదే ఆన్సర్. అర్థమైందా? రాసుకో. సో అర్థమైందమ్మా? ఏమైనా ఈ సమ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్. నెక్స్ట్ రైట్. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ summation n running from 1 to infinity root n plus 1 minus root n. Summation n running from 1 to infinity root n plus 1 minus root n. జాగ్రత్తగా వినండి. సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన సిరీస్ రాసుకోవాలి. గివెన్ సిరీస్
సో ఇచ్చిన సిరీస్ ఏమి ఇచ్చారమ్మా, un is equals summation n running from 1 to infinity root n plus 1 minus root n అని ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి, un అనుకోండి. లెట్ un is equals to square root of n plus 1 minus root n. అర్థమైందామా? సో un is equals to root n plus 1 minus root n అనుకోండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం, రేషనలైజ్ చేయండి. డైరెక్ట్గా ఇక్కడ vn మనం తీసుకోలేము, ఇక్కడ మనం రేషనలైజ్ చేద్దాము. సో un is equals to రేషనలైజ్ చేస్తే రూట్ n ప్లస్ 1 మైనస్ రూట్ n ఇంటూ రేషనలైజ్ ఎలా చేస్తాము, మధ్యలో మైనస్ తీసి ప్లస్ రాయాలి, ప్లస్ రూట్ n బై రూట్ n ప్లస్ 1 ప్లస్ రూట్ n. అర్థమైందమ్మా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఏ రూపంలో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమొస్తుందమ్మా, రూట్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ n హోల్ స్క్వేర్ బై ఈ డినామినేటర్ రాసేయాలి రూట్ n ప్లస్ 1 ప్లస్ రూట్ n. ఇదంతా un వాల్యూ, జాగ్రత్తగా వినండి. సో un ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఏమొచ్చిందమ్మా, n ప్లస్ 1 మైనస్ n బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ రూట్ n. n క్యాన్సిల్. సో un ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందమ్మా, 1 బై రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ రూట్ n వచ్చింది. సో గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. మీరు ఏ వాల్యూ తీసుకున్నా ఈ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ అంటే ఇప్పుడు ఏం రాయాలి, సో దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని రాయాలి, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ రాసుకున్నారు కదా రాయండి. ఇప్పుడు vn మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి లెక్క మొత్తం వాడి మామూలు. రాసారమ్మా? నెక్స్ట్ అర్థమైంది దాకాను. సో ఇప్పుడు vn సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాగంటే లైక్ vn ఈజ్ ఈక్వల్స్ టు ఎలా కన్సిడర్ చేయాలి, 1 బై రూట్ n అని తీసుకోండి. vn ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రూట్ n. సో సిగ్మా vn ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 1 బై రూట్ n అంటే సిగ్మా 1 బై రూట్ n ఏమని రాయొచ్చు, n పవర్ 1/2. సో ఇదే రూపంలో ఉంది, సిగ్మా 1 బై n పవర్ p. దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్, this is auxiliary series. సో ఇది ఆక్సిలరీ సిరీస్ కాబట్టి సిగ్మా ఇక్కడ p వాల్యూ ఎంతమ్మా, p వాల్యూ 1/2 లెస్ దెన్ 1. p వాల్యూ కనుక గ్రేటర్ దెన్ 1 ఉంటే కన్వర్జెంట్, లెస్ దెన్ 1 ఉంటే డైవర్జెంట్. దేర్ఫోర్ సిగ్మా vn బై p సిరీస్ టెస్ట్, దేర్ఫోర్ బై p సిరీస్ టెస్ట్ sigma vn convergent. అర్థమైందా? ఇప్పుడు లిమిట్ కట్టాలి, లిమిట్ un బై vn ఫైండ్ చేయాలి. అర్థమైందా? మనం ఈ సమ్స్లో ఏం చేయాలంటే un సింప్లిఫై చేసుకుని vn సెలెక్ట్ చేసుకోవాలి, pn సెలెక్ట్ చేసుకుని vn కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్పాలి, un బై vn ఫైండ్ చేయాలి, లిమిట్ un బై vn ఫైండ్ చేయాలి. అప్పుడు మనం కంపారిజన్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలమ్మా, un బై vn ఫైండ్ చేయాలి. un బై vn ఈజ్ ఈక్వల్స్ టు un ఎంతమా, 1 బై రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ రూట్ n బై vn ఎంత, 1 బై రూట్ n. అర్థమైందమ్మా? సో ఇప్పుడు 1 బై రూట్ n ఏం చెప్తుంది, దీన్ని ఏమని రాయొచ్చు, రూట్ n బై రూట్ n ప్లస్ 1 ప్లస్ రూట్ n. మనం ఏం చేద్దామంటే రూట్ n బై ఇక్కడ రూట్ n కామన్ తీయండి, రెండిట్లో రూట్ n కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుంది, n కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 ప్లస్ 1 బై n ఉంటుంది. ఇక్కడ రూట్ n కామన్ తీస్తే 1 ఉంటుంది. ఇక్కడ ఈ రెండిట్లో మనం రూట్ n కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ 1 బై n మిగులుతుంది, ఇక్కడ రూట్ n కామన్ తీస్తే 1 మిగులుతుంది. రూట్ n క్యాన్సిల్ అయిపోయి సో un బై vn ఏమవుతుందమ్మా, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1 ఉంటుంది. ఇది un బై vn. ఇప్పుడు దీనికి లిమిట్ ఫైండ్ చేయాలి. సో లిమిట్ un బై vn. ఇది కన్వర్జెంట్ కాదు, డైవర్జెంట్. సారీ, ఇది డైవర్జెంట్ రాసుకోండి, డైవర్జెంట్.
అక్కడ పీ లెస్ దెన్ 1 కదా, కాబట్టి సిగ్మా విఎన్ డైవర్జెంట్ అవుతుంది, కన్వర్జెంట్ కాదు. పీ గ్రేటర్ దెన్ 1కి కన్వర్జెంట్. ఏంటి అవ్వట్లేదా? సో ఇక్కడ డైవర్జెంట్ అని రాసుకోండి, మార్చుకోండి అందరూ. పీ లెస్ దెన్ 1కి డైవర్జెంట్. సో ఇప్పుడు లిమిట్ యూఎన్ బై విఎన్, లిమిట్ యూఎన్ బై విఎన్ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ 1/√1 ప్లస్ 1/n ప్లస్ 1. యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n 0, అంటే దీని ఆన్సర్ ఎంత? 1/1 ప్లస్ 1 అంటే 1/1 అంటే 1 నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ లిమిట్ వాల్యూ అంటే ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా విఎన్ డైవర్జెంట్, సిగ్మా విఎన్ డైవర్జెంట్. కాబట్టి బై కంపారిజన్ టెస్ట్, సో కంపారిజన్ టెస్ట్ ప్రకారం మనం ఏం చెప్పుకుందామా? సిగ్మా యూఎన్ డైవర్జెంట్ అని చెప్పి, సిగ్మా యూఎన్ డైవర్జెంట్. సో సిగ్మా విఎన్ డైవర్జెంట్ కాబట్టి సిగ్మా యూఎన్ కూడా డైవర్జెంట్. ఇది లెక్క. ఏమైనా అర్థమైతే కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఇదే మోడల్ ఇంకో లెక్క చేద్దాం. ఇప్పుడు ఇక్కడ దగ్గర రాస్తాం. అర్థమైందా మీ సమ్ము? నెక్స్ట్ సమ్ రాయండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్, టెస్ట్ ఫర్ ది convergence of, test for the convergence of summation n running from 1 to infinity square root of n plus 1 minus n square plus 1 minus n, square root of n square plus 1 minus n. సో మళ్ళీ సేమ్ మోడల్ రేషనలైజ్ చేయాలి, చేసి విఎన్ సెలెక్ట్ చేసుకుని చేయాలి సమ్ము. జాగ్రత్తగా వినండి. అలాగో సొల్యూషన్. సో ఏమి ఇచ్చారమ్మా? గివెన్ సిరీస్, గివెన్ సిరీస్. సో సిరీస్ ఏమి ఇచ్చారమ్మా? సಮೇషన్ ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ. ఇందాక సమ్లో కూడా ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ అని రాసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎన్. ఓకేనమ్మా? ఇప్పుడు దీన్ని యూఎన్ అనుకోండి. లెట్ యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 మైనస్ n. మళ్ళీ సేమ్ రేషనలైజ్ చేయాలి. సో ఇప్పుడు యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు రేషనలైజ్ చేస్తే ఏమొస్తుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 మైనస్ n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ n బై స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ n. అవునమ్మా? అంతేనా? సో బై 1. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అప్పుడు దీన్ని ఏమైనా రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై 1 ఇంటూ సంథింగ్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎన్. అవునమ్మా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఏమొస్తుంది? ఎన్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎన్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎన్. ఎన్ స్క్వేర్ క్యాన్సిల్. సో యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎన్. ఇది యూఎన్. ఇప్పుడు మనం విఎన్ ఎలా సెట్ చేసుకోవాలి? విఎన్ ఈక్వల్ టు 1/n తీసుకుని ఇక్కడ మళ్ళీ మామూలు చేసి రాసుకోండి. ఇక్కడ సో ఇప్పుడు యూఎన్ ఏమని తీసుకోవాలమ్మా? సో లెట్ విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, విఎన్ ఏమని సెలెక్ట్ చేసుకోవాలి? 1/n గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ ఏం రాయాలి? ఇది గ్రేటర్ దెన్ 0 రాయాలి. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. ఇది మర్చిపోకూడదు మీరు. ఇలా సమ్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని రాయాలి. ఇప్పుడు ఈ విఎన్ ఈక్వల్ టు 1/n గ్రేటర్ దెన్ 0.
సిగ్మా విఎన్ ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా 1/n. సో ఎన్ ఇక్కడ దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్, దిస్ ఇస్ 1/n పవర్ p. దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్, దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. సో ఆక్సిలరీ సిరీస్ కాబట్టి ఇక్కడ p వాల్యూ 1, p వాల్యూ అంటే లెస్ దెన్ 1. సో ఈ p వాల్యూ ఏం రావాలి? లెస్ దెన్ 1, గ్రేటర్ దెన్ 1 వస్తే కన్వర్జెంట్, లెస్ దెన్ 1 వచ్చిన, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వచ్చిన డైవర్జెంట్. దేర్ఫోర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి దేర్ఫోర్ సిగ్మా విఎన్ డైవర్జెంట్. ఇందాక లెక్కలో కూడా డైవర్జెంటే రాసుకోండి, ఎందుకంటే లెస్ దెన్ 1 వచ్చింది కాబట్టి నేను పొరపాటు కన్వర్జెంట్ అని రాశాను, మీరు ఇందాక డైవర్జెంట్ అని రాసుకోండి. ఈ వాల్యూ కనుక లెస్ దెన్ 1, 1 కంటే తక్కువ వచ్చిన, 1 వచ్చిన డైవర్జెంట్, 1 కంటే ఎక్కువ వస్తేనే కన్వర్జెంట్. సో దిస్ ఈజ్ డైవర్జెంట్. సో సిగ్మా విఎన్ డైవర్జెంట్. ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేయాలి, లిమిట్ UN/VN ఫైండ్ చేయాలి. రాసారమ్మా? సో ఇప్పుడు మనం లిమిట్ UN/VN ఫైండ్ చేయాలి. దానికన్నా ముందు UN/VN చేయాలి. UN ఎంతమా? 1/√n² + 1 + n/VN ఎంతమా? 1/n. n మీదకి వెళ్తే n/√n² + 1 + n. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిలో n కామన్ తీయండి. ఇప్పుడు ఈ రెండింటిలో n మనం కామన్ తీసేస్తే ఇక్కడ n కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా? √1 + 1/n² వస్తుంది +1. అర్థమైందా? సో అప్పుడు n అని క్యాన్సిల్. ఎందుకంటే చూడండి ఇక్కడ n కామన్ తీస్తే ఎందుకు ఇలా వస్తుందంటే రఫ్లో రాసుకోండి మీరు, √n² + 1 కదా, దీంట్లో మనం n² కామన్ తీయాలి. ఇక్కడ రూట్లో n² కామన్ తీసేస్తే ఇక్కడ 1 + 1/n² మిగులుతుంది. ఇప్పుడు రూట్లో n² ఉంటే బయటకు ఏమొస్తుంది? n వస్తుంది. సో n × √1 + 1/n² అంటే దీన్ని ఇలా రాయొచ్చు. సో √n² + 1ని n × √1 + 1/n² అని రాయొచ్చు ప్లస్ n. అప్పుడు n కామన్ వస్తే √1 + 1/n², ఇక్కడ nకి 1 అన్నమాట. ఏమైనా అర్థమైందా? అలా ఇది రఫ్లో రాసుకోండి. ఇప్పుడు n క్యాన్సిల్ అయిపోయి అప్పుడు UN/VN ఏమొస్తుందమ్మా? 1/√1 + 1/n² + 1 వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దీనికి లిమిట్ ఫైండ్ చేయండి. అక్కడ దగ్గర ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేయాలి. సో లిమిట్ UN/VN. సో లిమిట్ UN/VN is equals to limit 1/√1 + 1/n² + 1. As n tends to infinity 1/n 0. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందమ్మా? 1/√1 1 + 1 అంటే 1/2 నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ లిమిట్ వాల్యూ 0 రాలేదు కాబట్టి సిగ్మా విఎన్ ఏదైతే అవుతుందో సిగ్మా UN కూడా అదే అవుతుంది. అంటే ఇక్కడ ఏమనాలి? లిమిట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా విఎన్ డైవర్జెంట్. అవునమ్మా? సిగ్మా విఎన్ డైవర్జెంట్ కాబట్టి మనం ఏం చెప్పచ్చు? దేర్ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్, సో ఇందాక ఇక్కడ కూడా రాయండి బై లిమిట్ కంపారిజన్ టెస్ట్. సో లిమిట్ కంపారిజన్ టెస్ట్ కాబట్టి ఏం చెప్పచ్చు? సిగ్మా UN కన్వర్జెంట్, సారీ సిగ్మా UN డైవర్జెంట్. అర్థమైందా? రాసుకో. సో అర్థమైందమ్మా? మీకు హోంవర్క్ చేయండి. హోంవర్క్ రాయండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ summation n running from 1 to infinity √n³ + 1 - √n³. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రేషనలైజ్ చేసి విఎన్ని 1/√n³ అనుకోవాలి. విఎన్ 1/√n³ అంటే n⁻³ 1/n⁻³ వస్తుంది. దాన్ని బట్టి మనం p వాల్యూ ఫైండ్ చేసి సమరాస్.
సెకండ్ సమ్, ఇది ఫస్ట్ సమ్. సెకండ్ సమ్ రాయండి. దీనికి ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే కన్వర్జెంట్ వస్తుంది. దీనికి ఆన్సర్ కన్వర్జెంట్. ఓకేనమ్మా. సెకండ్ సమ్ రాయండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సమేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ రూట్ n బై n. సేమ్ మళ్ళీ సేమ్ ఇది రేషనలైజ్ చేయాలి. అర్థమైందమ్మా. రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసి vn సెలెక్ట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇది ఆన్సర్ ఏమొస్తుందంటే కన్వర్జెంటే వస్తుంది. రెండో సి కన్వర్జెంట్, ఇది కూడా కన్వర్జెంట్. జస్ట్ మనం రేషనలైజ్ చేసి vn సెలెక్ట్ చేసుకోవడమే. ఇది కూడా అంతే. అర్థమైందమ్మా. ఓకే, థ్యాంక్ యూ.